సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలండి. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధి మానేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మీద అలుగుతారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే ఆయన మహిమలోంచి నీ అవసరాలు తీర్చే స్థలం. ఆయన మహిమలోంచి నీ ప్రతి అవసరం తీర్చే స్థావరం. నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను రూపాంతరం చెందే వ్యక్తిగా, నిన్ను దేవుని ఎదుట నిలబెట్టే వ్యక్తిగా మార్చే ఈ స్థలం ఇది ఒక కర్మాగారం. ఆయన సన్నిధిలో నీవు కనబడి కన్నీరు కారిస్తే నీ సమస్యలు పరిష్కరించే నా దేవుని బాహు నీ కొరకు చాపబడును గాక. ఆయన మహిమలో నీ యొక్క ప్రతి అవసరాన్ని ప్రభువు తీర్చును గాక. చెప్పాను కదా ఇందాక, కొంతమంది ఊరంతా చెబుతారు, ఊరందరికీ చెబుతారు, కానీ చెప్పాల్సిన దేవుని సన్నిధికి చెప్పరు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తాడులే అని అనుకుంటారు. మనుషులైతే నాకు మేలు చేస్తారు అని అనుకోవచ్చు. మనుషులు మేలు చేస్తారో చేయరో తర్వాత విషయం. మేలు చేయకపోగా నిన్ను ఎత్తిపట్టి చూపిస్తారు. నిన్ను గురించి పక్కకు వెళ్ళి నవ్వుకుంటారు. మనుషులకు తెలియనక్కర్లేదండి. దేవునికే నీ సమస్త బాధ తెలిసేటట్లుగా నీవు దేవుని సందుకు వెళ్ళి చెప్పుకునే వ్యక్తిగా మార్చబడదు గాక.